అధికారులతో ఫ్రెండ్లీగా పని చేయించుకుంటాడు ఆయన. అవును. దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు చాలామంది ఒక రకమైన ధోరణితో ఉన్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఉమ్, ఎందుకంటే ముఠాలు కట్టడం, ప్రభుత్వ సమాచారాన్ని బయటకు లీక్ చేయడం, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి మీటింగ్ పెడతా మీటింగ్ హాజరవటం, ఈ కుట్రలు, వీళ్ళు రాజకీయ నాయకుల అధికారులు అనేటువంటి వాళ్ళు తేల్చుకోవాలి. ఉమ్, కుట్రలు చేసే అవసరం మీకు ఏమొచ్చింది? మీరు అందంగా మంచి స్థాయిలో హోదాలో ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు, ఉమ్, మీరు ఎగ్జిక్యూటివ్ పరిపాలనా విభాగంలో ఉన్నారు, మీరు మంచి పేరు తెచ్చుకోవాలి పరిపాలన అందించి. మీకు వ్యక్తిగతంగా రాజకీయ అభిమానాలు ఉంటే అది మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎలాగ సంకనాకుతున్నారు చాలామంది, అలాగే చేసుకోవచ్చు, ఎవడో కాదనరు. ఉమ్, మీరు అధికారంలో ఉండి ఒక ప్రభుత్వంలో పనిచేస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే ఒకవేళ మీ సర్వీస్ రూల్ ప్రకారం ప్రభుత్వం ఏం చేయలేకపోయినా ప్రజలు ఊరుకోరు, అవును. తరుగు కొడతారు, అందులో అనుమానం లేదండి. ఇది వరకట్లా లేవు రోజులు, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్.